ఏపీలో కేబినెట్ విస్తరణలు జరుగుతుందని వార్తలు వచ్చాయి. టీడీపీ ఆ రూమర్లను కొట్టేసినా మంత్రివర్గ విస్తరణపై వార్తలు మాత్రం ఆగడం లేదు. తాజాగా అయ్యన్న పాత్రుడు కేబినెట్లోకి వస్తారనే చర్చ జరుగుతోంది. అయితే ఆయన ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్గా వ్యవహరిస్తున్నారు. కీలక పదవిలో ఉన్న అయ్యన్నను ఎందుకు కేబినెట్లోకి తీసుకొని రావాలని భావిస్తున్నారు? మంత్రివర్గంలో చోటుపై అయ్యన్న మనసులో ఏముంది? జస్ట్ వాచ్ ది స్టోరీ. ఏపీలో కేబినెట్ విస్తరణ జరిగితే అయ్యన్న పాత్రుడికి మంత్రి పదవి లభిస్తుందా? ఇప్పటికే ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారా అంటే రాజకీయ వర్గాలు అవునని అంటున్నాయి. త్వరలో సీఎం చంద్రబాబు కేబినెట్ విస్తరణ చేపడతారంటూ వార్తలొచ్చాయి. అయితే అవన్నీ ఫేక్ న్యూస్ అంటూ టీడీపీ ఫ్యాక్ట్ చెక్లో ఖండించారు. అయినా సరే మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన చర్చ మాత్రం ఆగడం లేదు. త్వరలో తప్పకుండా కేబినెట్ విస్తరణ ఉంటుందని టీడీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఎవరెవరికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే విషయాలు కూడా అంతర్గతంగా చర్చించుకుంటున్నారట. ఈసారి విస్తరణలో సీనియర్ నాయకులకు తప్పకుండా చోటివ్వాలని సీఎం భావిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో 6 వరకు వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే సీనియర్లు తమకు బెర్త్ దక్కుతుందనే ఆశతో ఉన్నారట. ఈసారి కేబినెట్లో చోటు దక్కించుకోవాలనుకుంటున్న నాయకుల్లో ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఉండేలా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకోనున్నారట. పార్టీకి వీర విధేయుడిగా ఉండటమే కాకుండా వైసీపీ అధినేత జగన్ కు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇచ్చే వ్యక్తులకే ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. ఇలాంటి టాలెంట్ ఉన్న నాయకుడు కేవలం అయ్యన్న పాత్రుడు మాత్రమే. అందుకే ఈసారి కేబినెట్ విస్తరణ జరిగితే అయ్యన్న పాత్రుడికి మంత్రి పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చర్చ జరుగుతోంది. వైసీపీ హయాంలో అయ్యన్న పాత్రుడు అంచనాలను మించి జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అప్పట్లో అయ్యన్న పేరు టీడీపీ మీడియాలో మారుమోగిపోయింది. చంద్రబాబు కూడా అయ్యన్నను ఏనాడు వెనక్కి తగ్గమని చెప్పలేదు. దీంతో వైఎస్ జగన్ కు కౌంటర్ చేయడంలో మిగిలిన టీడీపీ నాయకులు అందరికంటే అయ్యన్న పాత్రుడు టాప్ లెవెల్లోకి వెళ్ళిపోయారు. అయితే ప్రస్తుతం అయ్యన్న స్పీకర్ పదవిలో ఉండటంతో ఆయన నోటికి తాళం వేసినట్లయింది. ఆయన ఏ పార్టీని విమర్శించే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుతం ఉన్న మంత్రులు ఎవరూ జగన్ను కార్నర్ చేయలేకపోతున్నారు. వైసీపీకి సరైన కౌంటర్ ఇవ్వడం ప్రస్తుతం ఉన్న మంత్రులకు చేత కావడం లేదని చంద్రబాబు భావిస్తున్నారట. అందుకే మాటల తూటాలు పేల్చే పాత్రుడిని తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు అనుకుంటున్నారట. ఇటీవల జగన్ చేస్తున్న పర్యటనలో అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. పల్నాడు పర్యటనలో ఒక వ్యక్తి కారు కింద పడి చనిపోయాడు. ఆ సమయంలో చంద్రబాబు కేబినెట్ మంత్రులు ఎవరూ గట్టిగా కౌంటర్ ఇవ్వలేకపోయారు. అదే అయ్యన్న ఉండుంటే జగన్ కు గట్టి కౌంటర్ ఇచ్చేవారనే టాక్ కూడా వినిపించింది. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబుకు టీడీపీకి అయ్యన్న వంటి వ్యక్తి చాలా అవసరం అనే ప్రచారం జరుగుతోంది. అందుకే అయ్యన్నకు మంత్రి పదవి అనే వార్త టీడీపీ సర్కిల్స్ లో బాగా షికారు చేస్తోంది. ఉత్తరాంధ్రలో బలమైన రాజకీయ నాయకుడిగా ఉన్న అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం నియోజకవర్గం నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ ఆవిర్భావం నుంచి అదే పార్టీలో కొనసాగుతున్న అయ్యన్న పార్టీకి వీర విధేయుడిగా పేరు తెచ్చుకున్నారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు కేబినెట్లో మినిస్టర్గా కూడా పనిచేశారు. ఈసారి కూడా మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావించినా బాబు ఏరి కోరి ఆయన్ని స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టారు. అయితే అయ్యన్న కేబినెట్లో లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. జగన్ హయాంలో అయ్యన్నను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. అయినా సరే కేడర్లో ఉత్సాహం తగ్గొద్దనే కారణంతో తన భార్యను ఏకంగా వార్డు మెంబర్గా నిలబెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయ్యన్న చర్య వల్ల టీడీపీ కేడర్లో కూడా ఉత్సాహం వచ్చింది. పార్టీ కోసం అయ్యన్న ఎంతవరకు తెగిస్తారనే విషయం అప్పుడే అందరికీ అర్థమైంది. అలాంటి అయ్యన్న పాత్రుడిని స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసినట్లయిందన్న చర్చ జరుగుతోంది. పార్టీ కోసం రాజీ లేని పోరాటం చేసిన అయ్యన్న లాంటి నాయకుడు కేబినెట్లో ఉంటే తప్పకుండా కార్యకర్తల్లో స్ఫూర్తి నింపుతారని అంటున్నారు.
ప్రతిపక్ష వైసీపీని కూడా ఎప్పటికప్పుడు కౌంటర్ చేయాలంటే తప్పకుండా అయ్యన్న సేవలు వినియోగించుకోవాలని చంద్రబాబుకు సూచిస్తున్నారట. మరి ఇంత ఒత్తిడి వస్తుండటంతో కేబినెట్ విస్తరణలో అయ్యన్నకు బాబు చోటు కల్పిస్తారా లేదంటే స్పీకర్ గానే కొనసాగిస్తారా అనేది వేచి చూడాలి.